అనేది పెరిగింది. అంటే ఒక ప్రభుత్వ పథకం వల్ల సమాజంలో ఇమ్యూనైజేషన్, యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ అంటే సార్వత్రికంగా టీకాలు వేయడం అనేది అదొక విస్తృత సామాజిక ప్రయోజనం, వ్యక్తిగత ప్రయోజనమే కాదు. ఇప్పుడు ఉదాహరణకు అందరూ పోలియో వ్యాక్సినేషన్ వేయించుకున్నారు అనుకోండి, పోలియోను సమాజం నుంచి పారద్రోలితే అది కేవలం ఆ బిడ్డకే లాభం కాదు, అందరికీ లాభం. అందువల్ల ఒక విశాల సామాజిక ప్రయోజనాన్ని పొందేలా కనుగొన్నారు. ఇలా ఒక ప్రభుత్వ పథకానికి క్లినికల్ ట్రయల్స్ జరిపి ఆ పథకం సరిగా అమలవుతుందా లేదా, అమలు కావడం వల్ల వ్యక్తికి బెనిఫిట్ అవుతుందా, సమాజానికి బెనిఫిట్ అవుతుందా అనేది స్టడీ చేసి పథకాలు అమలయ్యే పరిస్థితి మన దేశంలో ఉందా? మన దేశంలో రాజకీయ గోల, ఎన్నికల్లో ఓట్లు తెచ్చుకోవడం తప్ప గవర్నెన్స్ పైన ఫోకసే లేదు. మన పొలిటికల్ కల్చర్ గవర్నెన్స్ కిల్ చేస్తుంది. మన రాజకీయ సంస్కృతి, మన ఓట్ల సంస్కృతి, మన సమాజంలో ఉన్న చైతన్య స్థాయి ఒక సుపరిపాలనను కిల్ చేస్తుంది. అందువల్ల ఇవాళ దీనికి ఎవరు తప్పు? ప్రజలు అలా ఉన్నారని పార్టీలు అంటాయి, పార్టీలు అలా ఉన్నాయని ప్రజలు అంటారు. సో అల్టిమేట్గా నష్టపోయేది మాత్రం సమాజం. అందువల్ల ఒక ప్రభుత్వము డబ్బులతో పథకాన్ని అమలు చేస్తుంటే ఆ పథకానికి ఉండాల్సినటువంటి రియలైజేషన్ ఏంటి, సమాజ ప్రయోజనాలు ఉండాలి. ఇది ఒకటే కాదు, ఇప్పుడు 1,86,000 కోట్ల పన్నుల రాయితీలు 2009 సెప్టెంబర్లో కార్పొరేట్లకు ఇచ్చారు. కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ను 10% తగ్గించారు. ఏం జరిగింది దానివల్ల? నిజంగా దానివల్ల ఇన్వెస్ట్మెంట్ పెరిగిందా? పెరగలేదు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగిందా? లేదు. జాబ్స్ పెరిగాయా? లేదు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ ఇంప్రూవ్ చేసుకున్నారు. ఫలితంగా ఇవాళ పరిస్థితి ఏంటి? దేశ చరిత్రలో ఈరోజు వ్యక్తులు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ, కార్పొరేట్లు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ కన్నా. లేటెస్ట్గా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ రిలీజ్ చేసిన డేటా చెప్తున్నాను. ఏప్రిల్ నుంచి జూలై 11 వరకు డేటా, ఏప్రిల్ 1 నుంచి. ఇందులో మీకు 2,10,000 కోట్లు కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ ధర వసూలైతే 3,46,000 కోట్లు మీకు పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ధర వసూలైనాయి, ఎక్స్క్లూడింగ్ రీఫండ్స్. అంటే మీకు ఒక కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్తో పోలిస్తే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ గణనీయంగా ఎక్కువ వసూలు అవుతుంది. అంటే అర్థం ఏంటి? కార్పొరేట్లకు ఇచ్చిన రాయితీ వాళ్ళు మిగిలించుకోవడానికి ఉపయోగపడేది. మరి ఈ పన్ను ఉండాలా? ఈ కన్సెషన్ ఉండాలా? ఇప్పుడు ఒక కన్సెషన్ ఇచ్చినప్పుడు అది ఇన్వెస్ట్మెంట్ పెంచి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచి, ఎంప్లాయ్మెంట్ పెంచితే అది సమాజానికి మంచిది. అందువల్ల ఇలా ప్రతి గవర్నమెంట్ స్కీమ్ను ఒక ర్యాండమైజ్ క్లినికల్ ట్రయల్స్ పద్ధతిలో ఎక్స్పెరిమెంటల్ చేసి ఆ పథకం ఒక విశాల సామూహిక ప్రయోజనాలకు ఎలా దోహదం చేస్తుంది అనేది స్టడీ చేయగలరు. ఇలా మధ్యాహ్న భోజన పథకం అమలు చేశారు. దాని ఫలితాలు ఏంటి? పిల్లల పౌష్టికాహార స్థాయి పెరిగింది, పిల్లల అటెండెన్స్ హాజరు పెరిగింది, వాళ్ళ లెర్నింగ్ కెపాసిటీస్ పెరిగాయి. కానీ మన పబ్లిక్ ఎక్స్పెండిచర్ అలా ఫోకస్డ్గా ప్రయోజనాలను కలిగించేదిగా ఉండాలి. అలా ఉందా అనేది క్వశ్చన్. ప్రభుత్వము ప్రజల డబ్బు ₹1 ఖర్చు పెడుతుందంటే దానికి కాంక్రీట్ రిజల్ట్ ఉండాలి. ఆ రిజల్ట్ అందుకే మీరు సంక్షేమ పథకాలు అమలు చేసిన రాజకీయ పార్టీలు ఎందుకు ఓడిపోతున్నాయి? ఈ పథకాలు వారి జీవితాల్లో రియల్ చేంజ్ తేవడం లేదు. రియల్ చేంజ్ తేవడం లేదు కనుక ఎక్కడో చోట అసంతృప్తి మళ్ళీ ముందుకు వస్తుంది. అందువల్ల పథకాలు కేసీఆర్ పథకాలు 2 సార్లు గెలిపించాయి, 3వసారి ఓడించాయి. జగన్మోహన్ రెడ్డి పథకాలు మొదటిసారి ఓడించాయి కదా. చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ పథకం గెలిపించలేకపోయింది కదా. సో PM కిసాన్ అమలు చేసినాక ఒక ఎన్నిక ఉపయోగపడదు, 2వ ఎన్నిక వచ్చే వరకు ఉపయోగపడలే కదా. అందువల్ల పథకాలకు ఉండే లిమిటేషన్ అది. దానికి కారణం ఏంటంటే ప్రజలకు మనం ఏది అలవాటు చేస్తామని. నాయకుడు అంటే ఎవరంటే ప్రజల్ని తన మార్గంలో నడిపించుకోగల నా నాయకుడు. కానీ ఇవాళ ప్రజల మార్గంలో మేము నడుస్తాం, ప్రజల బలహీనతలు మేము సొమ్ము చేసుకుంటాం అనే స్థాయికి నాయకులు వచ్చారు. సో నేను నా అనుభవం కూడా చెప్తాను. నేను ఎమ్మెల్సీ అయ్యాక మా ఊరికి వెళ్ళాను. మా ఊరు ఆదిలాబాద్, ఇప్పుడు ప్రస్తుతం మంచిర్యాల జిల్లా, అప్పుడు ఆదిలాబాద్ జిల్లాలోని మందమరి మండలంలో చిన్న గ్రామం. సో ఆ గ్రామానికి వెళ్ళి నేను ఎమ్మెల్సీ అయ్యతోనే అందరు వచ్చారు. ఊర్లో నేను పుట్టిన ఊరు అది ఎదులాపురం అని. సో ఆ ఊర్లో అందరు వచ్చారు, ఒక 300-400 మంది వచ్చారు. సో అందరితో కూర్చొని ఏంటి ఈ ఊరి సమస్యలు ఏంటి అనేది చర్చిస్తుంటే వాళ్ళు అడిగాను, ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయా మీకు అని అడిగాను. వస్తున్నాయి సార్, సంతోషం అన్నారు. మీ పిల్లలకు ఫీ రీఎంబర్స్మెంట్ అమలు అవుతుందా అంటే అమలు అవుతున్నది సార్ అన్నారు. మీకు వైట్ రేషన్ కార్డు ఉంది, బియ్యం వస్తున్నాయా అంటే వస్తున్నాయి సార్ అన్నారు. సో మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందా అంటే ఉన్నది సార్ అన్నారు. మరి అన్నీ ఉన్నప్పుడు మీకు చాలా ఆనందంగా ఉండాలి కదా అంటే ముఖాలు తేడా కనబడుతున్నాయి.
అదేంది అన్ని పథకాలు అమలవుతున్నాయి రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో, సో అన్ని పథకాలు అమలైనా మీలో ఎందుకు ఈ అసంతృప్తి ఎక్కడో చోట కనబడుతుంది అంటే వాళ్ళంతా చిన్న సన్నకారు రైతులు. నేను అడిగాను మీలో ఎవరికి ఎక్కువ ఇందులో అందరికన్నా పెద్ద రైతు ఎవరు అన్న. ఒక ఆయన లేచి నిలబడ్డాడు, నీకు ఎంత ఉన్నదంటే నాకు 2 ఎకరాలు ఉన్నాయి సార్ అన్నాడు. 2 ఎకరాలు ఉన్న రైతే పెద్ద రైతు, అందరూ చిన్న సన్నకారు రైతులు, వెనకబడిన వర్గాలు. సార్ ఏం లేదు సార్, మన ఊరికి మీకు తెలుసు కదా సార్, ఊరి చివరిన ఎర్ర చెరువు ఉంటుంది. ఆ ఎర్ర చెరువులో మేము చిన్నప్పుడు పోయి ఆడుకునే వాళ్ళం. సో ఆ ఎర్ర చెరువు 20 ఏళ్ళు అయింది సార్ ఎండిపోయి. దాని కింద మా భూములు ఉన్నాయి, పంటలు పండుతలేవు సార్, మంచి భూములు, సోనా మసూరి రైస్ పండించగలిగే భూములు అవి. సో ఈ 20 ఏళ్ళుగా మా ఊరున్న నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు మంత్రులే. అది తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రే, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రే మా ఎమ్మెల్యే. అయినా కూడా ఆ చెరువు బాగు చేయడం లేదు అని. ఈ చెరువు బాగైతే మా పొలాలు పండుతాయి సార్, మా పొలాలు పండితే మేమే మా పిల్లలు చదివించుకుంటాం, మా ఇల్లు మేమే కట్టుకుంటాం, మా అవసరాలు మేము తీర్చుకుంటాం అన్నారు. ఇంత గొప్ప మాట చూడండి. అంటే ప్రభుత్వం ఇచ్చి ఇన్ని పథకాలు వాళ్ళ సంతృప్తిని ఇస్తలేదు. వాళ్ళు కోరుకుంటే ఏంటంటే మా భూమి మీద మా శ్రమతో మేము బతకాలి అని కోరుకున్నారు. నేను వెంటనే ఇరిగేషన్ ఎంఆర్ఓకి ఫోన్ చేశాను. చేస్తే ఎంఆర్ఓ వాళ్ళ రికార్డులన్నీ వెరిఫై చేసి నిజమే సార్ 20 ఏళ్ళుగా అందులో పంట పండడం లేదు, పంట రికార్డు కాలే అన్నారు. సో నేను వెంటనే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మంచిర్యాల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి నాకు అర్జెంటుగా దీని ఎస్టిమేషన్ కావాలంటే ఆయన 65 లక్షల ఎస్టిమేషన్ ఇచ్చాడు ఆ ఊరు చెరువు బాగు చేస్తానికి. నేను రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళి సార్ ఇంకో ఈ చెరువు మా ఊరికి అంటే ఒక్క ఊరికి 65 లక్షలా అన్నాడు. అంటే నేను అన్నా సార్ మీ వల్లనే నేను మా ఊరికి వెళ్ళాను సార్ అన్న. నా వల్ల ఎందుకు వెళ్ళావయ్యా అన్నాడు. అంటే మీరు చిరంజీవిని విమర్శించి చూశాను సార్, మొగల్తూరుకి ఏమి చేయలేని వాడు 8 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేస్తారా అని మీరు అన్నారు. ఇప్పుడు నన్ను కూడా రేపు అంటారు కదా సార్, పుట్టిన ఊరికి ఏమి చేయలేనోడు 3 జిల్లాలకి చేస్తాడా ఎమ్మెల్సీ అంటారని భయమే తెలిసిన సార్ అన్న. 2007లో నేను గెలిచాను, 2009 కన్నా ముందు ఆయన నవ్వి మరి 65 అంటే మీ ఇష్టం సార్, ఇస్తే మీ పేరు చెప్తాను అంతటా, మీ ఇవ్వకపోతే రోజు టీవీలో చెప్తాను. మీరు చూడండి మీరు చేవెళ్ళ దాకా ప్రాణహిత నుంచి చేవెళ్ళ వరకు తీసుకొస్తానంటాను, మా ఊరికైతే చెరువు ఇవ్వలేదన్నాడు. రాజశేఖర రెడ్డి ఇట్లా కొట్టి ప్రొఫెసర్ నీవు పుట్టినందుకని ఇవ్వాలయా అని సంతకం పెట్టి ఇచ్చేశాడు. ఆ చెరువు పూర్తయింది. ఇవాళ మీరు వెళ్ళి మందమరి మండలం ఎదలాపురం ఊరు ఎవరన్నా వెళ్ళి చూడొచ్చు, 2 పంటలు వస్తున్నాయి. ఇలా 2 పంటలకు నీళ్ళు ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే బాల్కాసుమని ఉన్నప్పుడు ఆయన రిక్వెస్ట్ చేసి మళ్ళీ మిషన్ కాకతీయలో దాన్ని పెట్టించి కొన్ని పనులు చేయించారు. నాకు అక్కడ ఒక్క అరెకరం కాదు, 1 ఇంచు భూమి కూడా లేదు. నేను కొనలేదు కూడా, ఎందుకంటే కొనకూడదు, తప్పు. ఎందుకంటే ఇది బాగైన తర్వాత ఆటోమేటిక్ భూముల ధర పెరుగుతుంది నాకు తెలుసు. బట్ అయినా ఎథిక్స్ నేను కొనకూడదు అని చెప్పి కొనలేదు. నేను చెప్పాను రాజశేఖర రెడ్డి సార్ నాకు 1 ఇంచు భూమి కూడా లేదు సార్ అక్కడ, నేను పుట్టిన ఊరు మీద ప్రేమతో అడుగుతున్నాను అంటే ఆయన సార్ అని అంత గొప్ప మాట అన్నాడు. ప్రొఫెసర్ మీరు పుట్టినందుకన్నా ఇవ్వాలని చెప్పి సంతకం పెట్టించాడు. ఇవాళకి కూడా నేను రాజశేఖర రెడ్డి పేరు 16 ఏళ్ళ తర్వాత చెప్తున్నాను ఈ మాట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక పథకాలు, ఇన్ని పథకాలు, నేను వాళ్ళు ఇందిరమ్మ పథకం, ఫీ రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, రేషన్ బియ్యం అన్నీ అమలైనా ఆనందం లేదు. కానీ ఆ ఊరి చెరువు బాగు చేస్తే వారి ఆనందం. మీరు ఆ ఊరి చెరువు ఇవాళ ఊరికి వెళ్ళని చెప్తారు, అవును సార్ మా నాగేశ్వర సారు మాకు ఆ ఊరు బాగు చేయించింది ఎర్ర చెరువు అని. ఆ రోజుల్లో పేపర్లు ఆంధ్రజ్యోతి అన్ని పత్రికలు కూడా వచ్చింది. పుట్టిన ఊరు కన్నా ఏది గొప్పది కాదు అని నేను ఆ ఊరికి ఇప్పించిందంతా వచ్చింది. ఎందుకు ఇదొక్క ఉదాహరణ అనుభవంతో చెప్పింది ఏంటంటే ప్రభుత్వము ప్రజల అవసరాలని సరిగా గుర్తించగలిగారు. అన్ఫార్చునేట్లీ ప్రజలు ఓటర్లుగా చూస్తున్నారు. ప్రజల్ని ప్రజలుగా చూడడం రాజకీయ వ్యవస్థ ప్రజలను ఎన్నికలకు 5 ఏళ్లకోసారి తమకు ఓటు వేసే యంత్రాలుగా చూస్తున్నారు. తమకు ఓటర్లుగా ప్రలోభాలకు గురయ్యే ఓటర్లుగా మాత్రమే చూస్తున్నారు. అందువల్ల ప్రజల మౌలిక జీవన ప్రమాణాల అభివృద్ధి జరగక ఈ పథకాలు అమలు అవుతున్నాయి. ఈ పథకాలు అమలు అన్నప్పుడు ఓట్లేస్తున్నారు, హామీలప్పుడు ఓట్లేస్తున్నారు, నెక్స్ట్ ఎలక్షన్లకు ఇంకోరు అంతకన్నా ఎక్కిస్తారు వాళ్ళకు ఓట్లేస్తున్నారు, మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత వాళ్ళని దించుతున్నారు. ఇలా 5 ఏళ్ళకోసారి దించిన తర్వాత ఆ రోజు చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ అమలు చేసినా నేను ఎట్లా ఓడిపోయినా అని ఆయన బాధపడ్డాడు. ఇన్ని పథకాలు అమలు చేసినా ఆ అవ్వాతాతల ప్రేమ ఏమైంది, ఆ అక్కా చెల్లెళ్ళ అనురాగం ఏమైంది అని జగన్ వాపోతున్నాడు. నేను ఇన్ని రైతు భరోసా అమలు చేసినా, కళ్యాణ లక్ష్మి అమలు చేసినా, ఇన్ని రైతు బంధు అమలు చేసినా, అన్ని ఇచ్చినా అయినా నన్ను ఎందుకు ఓడించినట్టు కేసీఆర్ బాధపడుతున్నాడు. ముగ్గురు బాధపడుతున్నారు. మీరు బాధ ఆ రోజు చంద్రబాబు నాయుడు, ఇప్పుడు జగన్, ఇప్పుడు కేసీఆర్. మరి ఎందుకు ఏం జరుగుతుందంటే ఇదే కారణం. మీరు ప్రజల తాత్కాలిక అవసరాలను తీరుస్తున్నారు, ప్రజల మౌలికమైన అవసరాలు తీర్చడం లేదు.
అందుకే సామెత ఉంది మనకు, డోంట్ గివ్ దెమ్ ఫిష్, టీచ్ దెమ్ అవుట్ టు ఫిష్ అని. చేపలు ఇవ్వడం కాదు, చేపలు పట్టడం నేర్పండి. రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు చేపలు పట్టడం నేర్పడానికి వ్యతిరేకం. చేపలు మాత్రం ఇస్తారు. ఎందుకంటే చేపలు ఇచ్చినంత కాలం తమకు లాయల్గా ఉంటారు. మళ్ళీ మళ్ళీ ప్రతి నెల తమ దగ్గరికి చేపలు ఇవ్వడానికి వస్తారు. చేపలు పంచడానికి ఎమ్మెల్యే పోయి పంచుతాడు. ఇవన్నీ ఉంటాయి. చేపలు పట్టడం నేర్పండి, వాళ్ళ చేపలు వాళ్ళే పట్టుకుంటారు. నీ అవసరమే లేదు కదా. ఇప్పుడు ఇలాంటి స్కీములు ఉన్నాయంటేనే ఎమ్మెల్యే పోయి రోజు దాన్ని ఆడ పంచుతాడు. ఆరోగ్యశ్రీ చెక్కులు పంచుతాడు, కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుతాడు, రైతు బంధువులు బటన్లు నొక్కారు, రైతు భరోసాలు ఇవన్నీ చేస్తారు. నీకు అదే ప్రజలకు సొంతగా సాధికారికత ఇచ్చారు, అవసరమే లేదు కదా. వాళ్ళ పని వాళ్ళు చేసుకొని బతుకుతారు కదా. అందుకే ప్రజలు తన కాళ్ళపైన తాను నిలబడటానికి రాజకీయ సంస్కృతి వ్యతిరేకం. ప్రజలు మా కాళ్ళపైన నిలబడాలని కోరుకుంటారు. అందుకే ఇలా ప్రజలు తప్ప, నాయకులు తప్ప, మీ తప్ప, నా తప్ప చెప్పలేదు. కానీ ఈ పథకాలకు ఎన్నికల ముందు పథకాలు, ఎన్నికల తర్వాత కోతలు, ఎన్నికల